2026 ప్రారంభమై కేవలం 4 రోజులే గడిచాయి. కానీ ప్రపంచం మునుపెన్నడూ లేనంత ప్రమాదకరమైన మలుపులో నిలబడింది. వెనుజులాలో అమెరికాతో నేరుగా సైనిక ఘర్షణ మొదలవడం వినాశనానికి ఆరంభమా అనే భయాందోళన రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, భారత్, పాక్ సరిహద్దులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 ప్రాంతాలు ఇప్పుడు మందు పాత్రల మీద ఉన్నాయి. డ్రోన్ల గుంపులు, సైబర్ దాడులు మరియు హైపర్సోనిక్ మిస్సైళ్లతో యుద్ధ తంత్రముగా మారిపోతుంటే అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం గోల్డెన్ డోమ్ వంటి కవచాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసలు 2026లో ఏ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడే అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాలం మారింది, కానీ యుద్ధ భయాలు మారలేదు. 2026లోకి అడుగుపెట్టినా ప్రపంచంలో ఉద్రిక్తతలు చల్లారటం లేదు సరికదా, మరింత ముదురుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న నిప్పు రవ్వ రేగినా అది నేరుగా ప్రపంచ యుద్ధానికే దారితీసేలా కనిపిస్తుంది. ఇప్పటికే వెనుజులాలో అమెరికా తన ప్రతాపాన్ని చూపింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు మధ్యప్రాచ్యం మండుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా పేరడానికి సిద్ధంగా ఉన్న మందుపాత్రలా మారాయి. లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లాతో జరిగే ఒక చిన్న పొరపాటు చాలు భారీ యుద్ధం మొదలవడానికి. అటు సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం కోరలు చేస్తోంది. ఆఫ్రికా విషయానికొస్తే సూడాన్లో మొదలైన ఆధిపత్య పోరు ప్రాంతీయ యుద్ధంగా మారే ముప్పు పొంచి ఉంది. ఆసియా ఖండం కూడా అగ్నిపర్వతంలానే ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 2026లోనూ కొనసాగేలా ఉంది. ఎక్కడా కాల్పులు విరమణ ఊసే లేదు. అటు ఉత్తర కొరియా అణుక్షిపణి ప్రోగ్రాం వల్ల అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు యుద్ధంలోకి లాగబడొచ్చు. ఇక మన దక్షిణ ఆసియాలో భారత్, పాక్ సంబంధాలు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. డ్యూరాండ్ లైన్ వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలు ఎప్పుడు యుద్ధానికి దారితీస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యం అమెరికాకు కేవలం సరిహద్దుల నుండే కాదు, అదృశ్య శత్రువుల నుండి కూడా ముప్పు పొంచి ఉంది. సాంకేతిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే సైబర్ దాడులు దేశాన్ని స్తంభింప చేయొచ్చు. మరోవైపు వెనుజులా, హైతీ వంటి దేశాల్లో పెరుగుతున్న అరాచకత్వం వల్ల వలసలు పెరిగి అమెరికాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 2026లో యుద్ధం చేసే తీరు కూడా మారిపోయింది. డ్రోన్ల గుంపులు సంప్రదాయ రక్షణ వ్యవస్థలను తుత్తునీయలను చేస్తూ ఉన్నాయి. కమ్యూనికేషన్ ను దెబ్బతీయటం, స్పూఫింగ్ చేయడం వంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ గోల్డెన్ డోమ్ మరియు స్కై షీల్డ్ వంటి అత్యాధునిక రక్షణ కవచాల కోసం పరుగులు తీస్తూ ఉన్నాయి. మానవత్వం శాంతిని కోరుకుంటున్నా మారిన యుద్ధ తంత్రాలు మరియు దేశాల మధ్య విభేదాలు 2026ను చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మారుస్తాయా అన్నది వేచి చూడాలి.